హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పాలోనం బీచ్కి అయితే వచ్చాను. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి అయితే వచ్చాను అనమాట. దాదాపుగా నాకు వచ్చేసరికి 108 కిలోమీటర్స్ అయితే చూపించింది. దాదాపుగా 2 hours 53 minutes అయితే పట్టిందనమాట. కరెక్ట్ బైక్ ఇక్కడ బైక్ పార్కింగ్ వచ్చేసరికి, బైక్ అయినా సరే స్కూటీ అయినా సరే పార్కింగ్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నాడు. ఇక మనకి కారులో ఎవరన్నా వచ్చినట్లయితే ఇక్కడ 100 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఈ పాలోనియం బీచ్కి చూస్తున్నారు కదా, ఇది సౌత్ గోవా. మీరు నిన్న చూసింది నార్త్ గోవా చూశారు, ఇవాళ సౌత్ గోవా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా బ్యాక్ కెమెరా పెడతాను, బీచ్ని అయితే ఎంజాయ్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే. పాలోనియం బీచ్కి ఎంట్రన్స్ అయితే ఇదేనండి, చూస్తున్నారు కదా. ఎంట్రన్స్ అయితే ఇదే, ఇలా వస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, బీచ్లోకి అయితే లోపలైతే ఎంటర్ అయిపోయాము. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ రిసార్ట్స్ ప్లస్ సీ ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పీస్ఫుల్గా ఉందండి బీచ్ అయితే. పాలోనియం బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా మీరు, బ్యాక్ సైడ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం రండి. అక్కడ చాలా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా ఉందండి, నిజంగా చాలా బాగుందన్నమాట. ఒకసారి ఆ దగ్గర వరకు వెళ్ళి చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది స్కై డెక్ ఏదో అంటారనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక ముందేంచి ఒకటి నడుపుతాడు, వెనకాతలు మనం కూర్చొని హ్యాపీగా నడపాలన్నమాట. మధ్యలోకి వెళ్తే మనం సముద్రంలో కూడా దూకేయచ్చు. మనకి లైఫ్ జాకెట్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి జంటలు అయితే మీకు నార్త్ గోవా సౌత్ గోవాలో అయితే చాలామంది అయితే ఉంటారు. అందరూ మలయాళమ్స్ తమిళోళ్ళు చాలామంది ఎక్కువ. ఇక్కడి నుంచి పాలోనియం బీచ్ నుంచి మనకి ఏంటంటే కొచ్చిన్ చాలా దగ్గర 16 kilometers అయితే చూపించిందనమాట మనకి. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి, చాలా ఖర్చుతో కూడుకుని ఎవరు అనమాట. ఏదో వచ్చేస్తున్నాడు షూటింగ్ చేస్తున్నాడు అని కాదు, కానీ ఇక్కడ ఫారినర్స్ చూశారు కదా ఎంత బాగా రిలాక్స్ అవుతున్నారో. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మనకి డీజే పాటలు ఏ వస్తున్నాయండి, మళ్ళీ కాపరేట్ క్లెయిమ్ వస్తే మళ్ళీ యూట్యూబ్ వీడియోకి అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. అందు గురించి చెప్పి పక్కనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా మీరు ఫస్ట్ నార్త్ గోవా వెళ్ళండి. నార్త్ గోవా నుంచి దాని తర్వాత మీరు సౌత్ గోవా వచ్చేసి ఇక్కడ పాలోనియం బీచ్లోనైతే మీరు స్టే కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా చూపిస్తాను, కొబ్బరి చెట్లు ఉంటాయండి. లెఫ్ట్ సైడ్లో కొబ్బరి చెట్లు ఉంటాయి, దాని పక్కన గెస్ట్ హౌస్ ఉంటాయి అనమాట. 5550 రూపీస్ అయితే తీసుకుంటారు. మీరు ఎలాగా 5 members వస్తారు కాబట్టి మనిషికి 1000 రూపాయలు పడుతుంది. కాకపోతే ఏంటంటే 1000 రూపాయలు పడినా సరే మీకు బీచ్ వ్యూ కరెక్ట్గా దొరుకుతుంది అనమాట. నేను అదే చెప్తున్నాను, చూస్తున్నారు కదా, నేను అదే మాట్లాడుకుంటూ వెళ్తాను అనమాట. పక్కన డీజే సౌండ్ అయితే వస్తుంది. మీరు కొద్దిగా వ్యూస్ని ఎంజాయ్ చేయండి. పాలోనియం బీచ్ని ఎంజాయ్ చేయండి. వైజాగ్ బీచ్ని చాలామంది చూస్తూ ఉంటారు, కానీ ఈ సౌత్లోని ఈ హెడిన్ బీచ్ ఏంటంటే సాధారణంగా ఎవరు వెళ్ళరు, ఫారినర్స్ తప్ప మనకి ఎవరు వెళ్ళరు అనమాట. చూస్తున్నారు కదా, ఫారినర్స్ తప్ప ఎవరు వెళ్ళరు. ఇక్కడి నుంచి బటర్ఫ్లై బీచ్ కూడా ఉంది, అది చాలా దగ్గర. ఓకేనా. బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాలి అనుకుంటే పాలోనియం బీచ్ నుంచి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాలి అనుకుంటే దాదాపుగా 550 రూపీసే తీసుకుంటున్నారు పర్ పర్సన్కి. అలా మనకు గ్రూప్ ఉన్నారనుకోండి, 10 మంది 20 మంది దాకా ఉన్నారనుకోండి, మనకి చాలా తక్కువ పడిపోద్ది అనమాట. మనిషికి అయితే మహా అయితే 200 రూపీస్ అంతా పడుతుంది. లేదు మనం బండి మీద వెళ్ళిపోతాం, కారు మీద వెళ్ళిపోతాం అనుకుంటే చాలా ఆఫ్ రోడింగ్ అయితే ఉందండి. నెక్స్ట్ వీడియోలో మీకు బటర్ఫ్లై బీచ్ గురించి అయితే చూపిస్తాను. అది కూడా హెడిన్ బీచ్ అండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఆ బీచ్ అయితే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా, ఇదేనండి కొబ్బరి చెట్లు. దాని పక్కన మీకు హోటల్ అయితే కనబడుతుంది కదా, 5550 రూపీస్ అని చెప్పేసి అదే మాట హోటల్. మీ ఫ్రెండ్స్తోనైతే మీరు హ్యాపీగా చిల్ అవ్వచ్చు. మీకు కాంప్లిమెంట్గా 5 beers కూడా ఎక్స్ట్రా అయితే ఇస్తారు. ఇదనమాట. ఇంకా మీరు బీచ్ని అయితే ఎంజాయ్ చేయండి. నేను చూశారు కదా, హ్యాపీగా అయితే బీచ్లో అయితే నడుచుకొని వెళ్తున్నాను. ఇలాగా కెమెరా తీయడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఎవరన్నా వచ్చేసి నా భార్యను ఎందుకు షూట్ చేస్తున్నావు, లేదనుకుంటే నన్ను ఎందుకు షూటింగ్ చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా అనుకోండి, వీడియోలు మొత్తం డిలీట్ అయిపోతాయి. దాదాపుగా ఎంత 108 kilometers ట్రావెల్ చేసుకుని వచ్చాను. కిలోమీటర్స్ తక్కువేనండి. కాకపోతే ఏంటంటే నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు యూట్యూబ్లో. కాకపోతే ఎవరి కష్టం వాళ్ళది, అంతే కదండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటేనండి, పాలోనియం బీచ్ అనేది ఎక్సలెంట్గా అయితే ఉందండి. మ్యాక్సిమం అయితే నాకు బండి మీద 2 hours 56 minutes అయితే పడింది. మీరు వచ్చినట్లయితే ఒక్క గోవాను సెలెక్ట్ చేసుకోండి. అది ఏంటంటే మీరు నార్త్ గోవా వెళ్ళాలనుకుంటున్నారా, లేదనుకుంటే సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారా, ఈ రెండిట్లో ఫస్ట్ మీరు డిసైడ్ అయ్యింది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు నార్త్ గోవాయే వెళ్ళాలి. అక్కడే మొత్తం మజా అంతా కూడా నార్త్ గోవాలోనే ఉంటుందండి. ఎందుకంటే మీకు పబ్బులు కావాలన్నా, క్లబ్బులు కావాలన్నా, అమ్మాయిలు కావాలన్నా, గిన్నమ్స్ అన్నీ A to Z అయితే ముందు నార్త్ గోవాలోనే ఉంటాయి. నార్త్ గోవా అయిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు సౌత్ గోవాలోనే పాలోనియం బీచ్కి అయితే మీరు వచ్చేసేయండి.
నీట్గా అయితే ఎక్స్ప్లోరింగ్ చేసే ఉంటుంది. మీకు పీస్ఫుల్ మైండ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి. 100% నేను చెప్తున్నాను కదా, పీస్ఫుల్ మైండ్ అయితే ఇక్కడైతే ఉంటుంది అనమాట. చాలా తెలుగు సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ అయ్యాయి. మ్యాడ్ సినిమా చూశారు కదా, మ్యాడ్ 2 అయితే ఇక్కడ అయిందనమాట. షూటింగ్ అయితే పాలినియం బీచ్లో అయింది. అలాగే మనకి బటర్ఫ్లై బీచ్ అనేది అని చెప్పేసి అయితే ఉంటుంది. బటర్ఫ్లై బీచ్ కూడా మనకి అవుతుంటుందండి షూటింగ్లో అయితే. నెక్స్ట్ ఇంకోటి మీకు అంతకు చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు మనకి డాల్ఫిన్స్ కూడా ఉంటాయండి. డాల్ఫిన్స్ చూడాలి అనుకుంటే అక్కడ 500 రూపీస్ అయితే కట్టుకుంటూ మనం లోపలికి అయితే తీసుకెళ్తాడు. అదే గ్రూప్గా వచ్చారనుకోండి, ఒక 5 మంది 10 మంది వచ్చారనుకోండి, దాదాపు ఏంటంటే మనకు లోపలికి తీసుకెళ్ళిపోతాడు. డైరెక్ట్గా బోట్ మీద లోపలికి తీసుకెళ్ళిపోతే అక్కడ మనం హ్యాపీగా చూసుకోవచ్చు. అప్పుడు మనిషికి 100 రూపీస్ ఎంత పడుతుంది అనమాట. అది బెటర్ కదా. మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే చాలా రిసార్ట్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఆ రిసార్ట్స్ పర్ డేకి వచ్చేసరికి 5550 రూపీస్ అండి. ఇంకో బీచ్ వ్యూ కనబడుతుంది చూసారా, మొత్తం అంతా టోటల్ ఆ కనబడుతుందా, మొత్తం 5599 రూపాయలు అండి ఒక్క రోజు స్టేకి. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. నిజంగా చాలా అందంగా అయితే కాస్ట్లీ అనమాట. ఫుడ్ కానీ రూమ్స్ కానీ చాలా చాలా కాస్ట్లీ. ఓకేనా. బైక్ రెంటర్స్ వచ్చరికి 500 రూపీస్ తీసుకుంటాడు. అదే మనకి సౌత్ గోవాలో అయితే, అదే మన నార్త్ గోవాలో అయితే 400 రూపీస్ తీసుకుంటాడు. ఇక్కడ 100 రూపాయలు ఎక్స్ట్రా. సో ఏంటంటే బటర్ఫ్లై బీచ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక వాటర్ బాటిల్ వచ్చేసరికి మనకి 100 రూపీస్ అయితే తీసుకుంటాడు. ఒక వాటర్ బాటిల్ 100 రూపీస్ తీసుకుంటాడు. టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ తీసుకుంటాడు. ఇంకా మీరు వాటర్ ఒకటే మీరు ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళిపోవడం బెటరు. మనం పాలోనియం బీచ్ నుంచి బటర్ఫ్లై బీచ్ వరకు మనం బోటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు అండి. 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. అంటే మీరు గ్రూప్కి వెళ్తే మీకు తగ్గిపోద్ది, ఒక 400 రూపీస్లో వెళ్ళిపోవచ్చు. మీరు బైక్ మీద వెళ్ళిపోవచ్చు, కొన్ని ఆఫ్ రైడింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వ్యూస్ని చూడండి, చాలా అయితే చాలా చాలా బాగున్నాయండి నిజంగా. మన ఫారినర్స్కి ఎక్కడ కూడా ఉంటాయి, యూఎస్ఏ, జపాను, అమెరికా చాలా ఉంటాయి అందమైన ప్లేస్లు. కాకపోతే మన గోవా ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు అనమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంత ఒక 2 కొండల మధ్య బ్యూటిఫుల్గా అయితే కనబడుతుంది, బ్లూగా కనబడుతుంది. నిజంగా చాలా బాగుందండి, క్లియర్. ఇంకేంటంటే ఇక్కడ ఎంత లోపలికి వెళ్ళినా సరే మనకి ఏం కావట్లేదు అనమాట. అంటే ఉంది బీచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వాళ్ళు అంటున్నారు తెలుగు ఆంధ్ర ఆంధ్ర అని అంటున్నారు. ఆంధ్ర అంటే మ్యాడ్ 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 అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు, ఏంటి పిచ్చోడ అంటున్నారు ఎట్రా బాబు అని చెప్పేసి నేను అనుకున్నాను. పిచ్చోడ కాదురా బాబు, మ్యాడ్ మూవీ షూటింగ్ అంటున్నారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో మ్యాడ్ మూవీ షూటింగ్ ఎక్కడైనా అయ్యింది అని చెప్పేసి అయితే అక్కడ నాకైతే డౌట్ వచ్చిందనమాట. అడిగాను, 2-3 అడిగాను, మ్యాడ్ మూవీ అయితే ఎక్కడ జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, అల్లలో గలలో పాలోనియం బీచ్లో వచ్చేసరికి అన్ని బిగినీలేనండి. మొత్తం అంతా కూడా ఫారినర్స్ ఎక్కువ, ఎందుకంటే ప్రైవేట్ బీచ్ కదా, చాలామంది ఫారినర్స్ అయితే వచ్చారండి అక్కడికి. బీచ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫారినర్స్ అయితే. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా నీట్గా బాగుందబ్బా, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ బీచ్ మీకు ఎలా కనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. మన వీడియోని షేర్ చేయండి అబ్బా, షేర్ చేస్తే కానీ మనకు తెలియదు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. వీకెండ్ వస్తే ఒక ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మంది కానీ 5 మంది కానీ డబ్బులు గ్యాదర్ చేసుకొని నిజంగా ఇలాంటి బీచెస్ కానీ వచ్చారనుకుంటే శుభ్రంగా చిల్ అవ్వచ్చు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు అయితే నార్త్ గోవా వెళ్ళండి. సెకండ్ టైం వచ్చిన ఆ నార్త్ గోవా మొత్తం అక్కడ 2 డేస్ స్టే చేయండి. ఇక్కడ సౌత్ గోవా ఒక్కరోజు స్టే చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఫుడ్ కానీ లేదనుకుంటే రూమ్స్ కానీ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయండి. కానీ మనకి నార్త్ గోవాలో మాత్రం అస్సలు ఫారినర్స్ ఏం కనబడలేదు. ఎందుకంటే అది మొత్తం అందరూ కూడా ఉంటారు, ఫారినర్స్, ఇండియన్స్, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ మొత్తం అందరూ అయితే ఉంటారు. కాకపోతే ఇక్కడైతే ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ ఫారినర్సేనండి. నాకు 95% అయితే మొత్తం అందరూ ఫారినర్సే కనిపించారు. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ప్రైవేట్ బీచ్ ఇది, చాలా నీట్గా అయితే ఉంది, చాలా క్లీన్గా అయితే ఉంది, ఒక్క డస్ట్ కూడా లేదనమాట. వీకెండ్స్లో హ్యాపీగా మీరు వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీరు ఫస్ట్ నార్త్ గోవాకి వెళ్ళండి. నార్త్ గోవా అయిపోయిన తర్వాత మీరు అప్పుడు సౌత్ గోవా అయితే రండి. ఫుల్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో బీచ్తోని మళ్ళీ మేము ముందు ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్ బాయ్.